ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. జీఎస్టీ 2.0తో అన్నింటా రేట్లు తగ్గి సామాన్య ప్రజలకు ఊరట దక్కుతోందని చెప్పారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జీఎస్టీ 2.0 కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం 5వ రోజు శుక్రవారం నెల్లూరు సిటీ పరిధిలోని సంతపేట 4 కాల మండపం సెంటర్లో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి, కనకేశ్వరరావు, వినయ్, కిషోర్ సింగ్, జాన్, డేవిడ్, వాసు, కుక్క ప్రభాకర్, ఝాన్సీ, చైతన్య, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే జీఎస్టీ 2.0 ధరల్ని పర్సంటేజ్ని చాలా మొత్తంలో ఈరోజు కూటమి ప్రభుత్వం తగ్గడం జరిగింది. దాంట్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈరోజు అందరం కూడా మా నాయకులు, స్థానిక నాయకులు రేవతక్క గారు, కనకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు సంతపేట ప్రాంతంలో ఉండేటటువంటి హోల్సేల్ వ్యాపారస్తులందరినీ కూడా కలిసి వారికి ఆనందాన్ని పంచుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జీఎస్టీ ధరలు తగ్గించినందువల్ల ఫ్యాక్టరీల నుంచి వీళ్ళు హోల్సేల్ కొనుక్కునే వాళ్ళకి ధరలు తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి మీరు కూడా ప్రజలకి తగ్గించి ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి మంచి చేస్తుంది, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తుంది, వ్యాపారస్తుల కోసం ఆలోచించి మాకు జీఎస్టీ తగ్గించినందువల్ల మా వ్యాపార వృద్ధి రేటు కూడా పెరుగుతుందని చెప్పి వ్యాపారస్తులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి డిసిషన్ని, నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి డిసిషన్ని, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటుని అందరూ కూడా వ్యాపారస్తులు కొనియాడే తీరుని ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. మొన్న ఎలక్షన్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంత భారీ మెజార్టీ ఇచ్చారో, మన మంత్రి నారాయణ గారికి ఎంత భారీ మెజార్టీ ఇచ్చారో, వీళ్ళిద్దరినీ ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలు, వ్యాపారస్తులు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఈరోజు 5వ రోజు తిరుగుతా ఉన్నాం. వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఈ జీఎస్టీ 2.0 మీద అద్భుతమైనటువంటి అవగాహన ఇటు వ్యాపారస్తుల దగ్గర నుంచి మేము తెలుసుకుంటా ఉన్నాం, ప్రజలకి వ్యాపారస్తులకి మేము చెప్పుకుంటా ఉన్నాం. చాలా తృప్తిగా ఉంది జీఎస్టీ 2.0 వల్ల. ఎందుకంటే మనం నిత్యం వాడేటటువంటి, మనం రోజు చూసేటటువంటి ప్రతి ఒక్క వస్తువులు, మొబైల్ కానించి, ఏసీలు కానించి, ఎయిర్ కూలర్లు కానించి, ఫ్యాన్లు కానించి, టీవీలు కానించి, కంప్యూటర్లు కానించి, ఫర్నిచర్ కానించి, కార్పెట్లు కానించి, చీపర్ కట్ట కానించి, బ్రష్ కానించి, పేస్ట్ కానించి, షాంపూ కానించి, సోపు కానించి, ఉప్పు కానించి, పప్పు కానించి, నూనె కానించి, నెయ్యి కానించి, పాలతో సహా అన్ని ఈరోజు జీఎస్టీని పూర్తిగా 18%, 28% ఉన్న జీఎస్టీని 5% తీసుకురావడం జరిగింది. కొన్ని విషయాల్లో 0% తీసుకురావడం జరిగింది. కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, పాల ఉత్పత్తులు కావచ్చు, అన్నిటి మీద. కాబట్టి ఇవన్నీ ప్రజలకి, వ్యాపారస్తులు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకోవటం జరిగింది. జై హింద్. అక్క చాలా ఆనందంగా ఉన్నారు భరతరెడ్డి. ఎందుకు ఆనందంగా ఉన్నారు అంటే రీజన్ ఏంది అంటే, మొన్నటిదాకా స్లాబ్లు 5%, 8%, 12%, 18%, 28%గా ఉండేటి. ఈరోజు 2 స్లాబ్లే తీసుకొచ్చేసారు. 5% ఉంటే 5%లో ఉంటుంది జీఎస్టీ, లేదా 18%లో ఉంటుంది. 28% అనేది అసలు కంప్లీట్గా ఎత్తేసారు. కొన్ని 0 చేసేసారు. అంటే ఒక 1 ఇయర్కి టోటల్ ఇండియా మొత్తం మీద 2 లక్షల కోట్ల రూపాయలు జనరేట్ అవుతుంది. మనీ అనేది ఫ్లోలోకి వెళ్తుంది. మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా భారతదేశాన్ని ఆర్థికంగా అగ్రగామిగా తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం అన్నమాట. వ్యాపారస్తులకి లాభం, ప్రజలకి లాభం, ప్రభుత్వానికి లాభం, మన దేశానికి ఆర్థిక వృద్ధి రేటు, జీడిపి అంటారు, ఆ జీడిపి వృద్ధి రేటు దీనివల్ల పెరుగుతుంది అనమాట బాగా. అందువల్ల హ్యాపీగా ఉన్నారు వ్యాపారస్తులు. జీఎస్టీ తగ్గించటం మంచి ప్రభుత్వం, మంచిగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళలందరినీ కూడా పండుగ జరుపుకోవాల్సిన రోజులు. ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి, కాఫీ తాగే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్క వస్తువు మీద ధర తగ్గించి మా మహిళలకు ఆనందదాయకం చేసిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దక్కుతుంది. అక్కడ నరేంద్ర మోడీ గారు అయితేమి, చంద్రబాబు గారు అయితేమి మహిళలకి, ప్రజలకి మంచి చేయాలని ముందుకు పోతుంటే, నెల్లూరులో వెలుతురు, వెన్నెల లాగా 2 మహారాజులు పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నందుకు మనందరూ కూడా ఆనందపడుతున్నాము. కాబట్టి
కేబినెట్ లో సూపర్ 6 సూపర్ హిట్. అక్కడైతే మనం కేంద్రంలో పోరాడి జిఎస్టీ తగ్గించిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా మహిళలందరి తరఫున వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా నెల్లూరుని నెంబర్ 1 స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలంటే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉండాలని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జిఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమం భాగంగా 5వ రోజు సంతపేట 4 మండపం ప్రతి షాపు తిరగడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అవగాహన కార్యక్రమం అంటే పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కానీ, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కానీ జిఎస్టీ గురించి చాలా అవగాహన ఉంటుంది. కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల కంటే బండ్ల మీద పండ్లు అమ్మేవాళ్ళు కానీ, కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ, టీ కొట్లు కానీ వీళ్ళకి కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. కానీ అటువంటి వాళ్ళకి మనం వాళ్ళకి బాగా వివరించి చెప్పడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది, అంటే మనకి ఎంత తగ్గుతుంది, ఇంత ముందు ఎలాగుండేదని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఈ విషయాల గురించి చాలా సంతోషపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఏది కూడా కూటమి ప్రభుత్వం అమలు పరిస్తే ఇప్పుడే కాదు ముందు రోజుల్లో కూడా మా తమ్ముడు కేతవరెడ్డి వినోద్ రెడ్డి ప్రతి ఒక్కరి దగ్గరికి నడిచి ప్రతి ఇంటికి ప్రతి అంగడికి పోయి అవగాహన కల్పించడం నిజంగా కూడా ఆయనకి అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.